ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి అంటే భారతదేశంలో భారతీయ మహిళని టార్గెట్ చేయటం. దుర్యోధనుడు నాకు ఆశీర్వచనం కావాలి అని అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు విజయీ భవ అని ఎప్పుడూ చెప్పలేదు నేను. యతో ధర్మస్తతో జయ. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పక ముందే పాండవులకి ఒక సందేశం వెళ్ళింది. ఒక స్త్రీమూర్తి, ఒక మహిళ ఇచ్చినటువంటి సందేశం. ముహూర్తం జ్వలితం శ్రేయో నచ ధూమా ఇతి చిరం. భూమికి ఆకాశానికి మధ్యలో చెక్కల మీద వేలాడే ఒకటి పట్టుకొస్తాడు. మత ప్రచారం చేస్తే తప్పే ఉంది, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటానులే అని అనుకుంటారు. భర్త ఉన్నా కూడా వచ్చి మీ ఆయన కంటే నేను బాగా చూసుకుంటాను, మీ ఆయన కంటే నేను మంచోడిని, ద్రౌపదీదేవి ధర్మరాజుతో కూడా ఒక సందర్భంలో ఒక మాట చెప్తుంది. క్షమా తేజశ్చ కాలజ్ఞ. మనమందరం ప్రతి సంవత్సరం వారి స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాకపోతే మనకి యూట్యూబ్లో కానీ ఎందులో అయినా సరే వారు వచ్చారు అంటేనే హిందుత్వానికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అని ఎప్పుడు అనుకుంటాము. వారి పోరాటం కానీ వారి స్ఫూర్తి కానీ ఏదో ఒక చిన్న మాట చెప్పామా వీడియో చేశామా అన్నట్టుగా కాకుండా కొన్ని సంవత్సరాలుగా శివశక్తి అనే సంస్థను స్థాపించి హిందువులకు లేదా హిందువుల మీద జరిగే దాడులను ఎదుర్కోవటంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తూ ఉండి మనందరినీ కూడా ఆయనతో పాటు ముందుకు తీసుకెళ్లే శ్రీ కరుణాకర్ గారు శివశక్తి అధ్యక్షులు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యం తరాల్లో వెల్లివిరిసిందనడానికి ఎంతమంది ఇక్కడ సమావేశం అవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. సభనుద్దేశించి వర్తమాన కాల పరిస్థితుల్ని బట్టి హిందువులు జాగరూకంగా ఎలా ఉండాలి అనే విషయం మీద శ్రీ అబ్బారి శ్రీనివాసరావు గారు వారి సందేశాన్ని అందిస్తారు. అందరికీ తెలుసు, ఇదివరకు ప్రతి వీధిలో కూడా ఏదో ఒక కుటుంబం ఉండేది. ఈ క్రైస్తవ బాధిత కుటుంబం మతం మారడం, లేదా మతం మారిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మీరు కూడా మతం మారండి మీకు మంచి జరుగుతుందని చెప్పేసి విసిగించడం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు మహమ్మారిలాగా మారిపోయింది. కుటుంబాలని మింగేసే దశకి తయారైంది. అటువంటి పరిస్థితుల్లో హిందూ ధర్మం పుట్టించినటువంటి ఒక యోధుడు మన కరుణాకర్. ఇదివరకు మనకు ఒక నానుడు ఉండేది, ధర్మానికి కనుక ఎప్పుడైనా గాలి జరిగితే దేవుడే ఒక అంశ రూపంలోనో లేకపోతే తన దూతగానే ఎవరో ఒకరు పంపిస్తారు. అలా ఉద్భవించిన సంస్థే శివశక్తి సంస్థ. శివశక్తికి ముందు, శివశక్తి తరువాత ఈ క్రిస్టియన్ మాఫియా కానీ క్రైస్తవ మత మార్పిడి ముఠాలు కానీ, శివశక్తి ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా రెచ్చిపోయాయో మనం గమనించా ఉండేవాళ్ళం, చూస్తూ ఉండాలి, ఇప్పటికి కూడా చూస్తాం. కానీ శివశక్తి వచ్చిన తర్వాత టీవీ మాధ్యమాలు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు, అది క్రైస్తవులో ఏముంది, మన దాంట్లో ఏం లేదు, మన దాంట్లో లేనిది వాళ్ళ దగ్గర ఏముంది, ఇవన్నీ కూడా చాలా విపులంగా చర్చా రూపంలో, చిన్న ప్రశ్నల రూపంలో మన కరుణాకర్ సంధించిన ప్రశ్నలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆకులాగా ఓడిపోతాం. అంత గొప్ప రీసెర్చ్ చేశాడు. బహుశా పాస్టర్స్ కూడా చేస్తున్నారు ఈ స్థాయి రీసెర్చ్. అంత గొప్ప రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేయడమే కాదు, ఆ జ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోలేదు.
ఆ జ్ఞానం ద్వారా హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు. హిందూ సమాజం ఈరోజు జాగృతమైంది. జాగృతమైన హిందూ సమాజం అక్కడక్కడ ఉంది. అదంతా కూడా ఒకే శక్తిగా ఒకే పైప్ లైన్లో తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాం. ఎందుకంటే మత మార్పిడిలో ముఖ్యంగా వాళ్ళు వాడే ఆయుధం మహిళ. ఇంట్లో శ్రీమూర్తిని మత మార్పిడికి ప్రధానమైనటువంటి ఆయుధంగా వాడతారు. ఎందుకంటే ఒక్క మహిళ మాతృమూర్తి కనుక మారితే మొత్తం కుటుంబం అంతా కూడా మతం మారేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళకి తెలుసా లూకోళ్ళు. హిందూ సమాజంలో మహిళ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తను చెప్తే ఎంత అద్భుతంగా సమాజం ఉంటుంది అనేది కూడా మొత్తం వాళ్ళకి తెలుసు. క్రైస్తవ సమాజంలో మహిళకి ప్రాధాన్యత లేదు. సోదరుడు కరుణాకర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఇది క్రైస్తవ సమాజాన్ని మాత్రమే భయపెట్టట్లేదు. ఇస్లాంలో ఒక జిహాదీ ఉన్నాడు. వాడు హిందువుల మీద దాడి చేయడానికి సిద్ధపడే టైంలో భగవంతుడు పంపించినట్టు వాడు కర్ణాకర్ గారి కనుక వారి యొక్క వీడియోస్ చూడడం జరిగింది. వాడు చూసిన తర్వాత ఎక్కడ మరి కనెక్ట్ అయ్యాడో మొత్తానికి మారాడు. వాడు మళ్ళీ హిందూగా మారాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి రీసెర్చ్ కానీ అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవన్నీ కూడా ఒక జిహాదీని కూడా మార్చగలిగేటువంటి శక్తి. కరుణాకర్ అనే వ్యక్తి మనకి పరిచయం అవ్వటం, ఈ రకంగా రావటం, మన ముందుకు రావటం, శివశక్తి సంస్థను స్థాపించటం, హిందువులను జాగరూకతం చేయటం మన అదృష్టం. అటువంటి కరుణాకర్ గారిని ఇప్పుడు వారి యొక్క విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. కరుణాకర్ గారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అవ్వాలి శ్రీనివాసరావు గారు, సత్యనారాయణ గారు, కిషోర్ గారు, మిత్రుడు హర్ష, అలాగే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చక్కగా సారి ఉత్సవంలో పాల్గొని పాదయాత్ర చేసి ఇంతసేపు ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రాణప్రదమైనటువంటి సీరియల్స్ని కూడా సాక్రిఫైస్ చేసి మరీ వచ్చారు కాబట్టి దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. అయితే ఇంత యాత్ర చేసి వచ్చిన వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఈ సభా కార్యక్రమంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి పూర్తిగా, మనస్ఫూర్తిగా. కాబట్టి ఈ కొంచెంసేపు కూడా మీరు సమయాన్ని శ్రద్ధగా కేటాయిస్తారని ఆశిస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో ఒక జోక్ ఉంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల్లో అత్యంత శక్తివంతమైన నాలుక పెద్ద పులిదంట. 2వ స్థానంలో ఉందంట పెద్ద పులి. శక్తివంతమైనటువంటి నాలుక కలిగిన జీవుల్లో పెద్ద పులిది 2వ స్థానంలో ఉందంట. అది కనుక ఒక్కసారి మనిషి శరీరాన్ని నాకితే తోలుతో కూడా లేచి వచ్చేస్తుందంట. అంత పవర్ఫుల్ అది. అది 2వ స్థానంలో. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే భార్యలు ఉన్నారంట. మహిళల నాలుక మొదటి స్థానంలో ఉందంట. అంటే ఇక్కడ నాలుగుతో మనం 2 పనులు చేస్తాం కదా. ఒకటి తింటాం, 2 మాట్లాడతాం. ఇక్కడ మనం తిండి గురించి మాట్లాడట్లా. ఖచ్చితంగా మహిళల యొక్క నాలుక శక్తివంతంగా ఉండాలి. అది వాక్ శక్తి. మహిళల్లో వాక్ శక్తి చాలా బలంగా ఉండాలి, ఉన్నది. మన పురాణ ఇతిహాసాలని పరిశీలిస్తే ఎన్నో పాత్రలు కనపడతాయి. ఇప్పుడే పెద్దలు అవ్వారు గారు చెప్పారు మన సంస్కృతిలో మహిళకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేది. అలాగే ఈ మత మార్పిడి ముఠాలకి మహిళలకి మొదటి టార్గెట్ కూడా. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం చెప్తా వినండి. తక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ రిజల్ట్. తక్కువ ఎఫర్ట్స్ అంటే ఈజీగా ట్రాప్ చేసేయచ్చు. అంటే ఏదైనా ఒక ప్రలోభం పెడితే, ఏదో అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుందని, లేకపోతే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని, ఏదో ఒక ఆశ కల్పిస్తే, ఒక రైస్ బ్యాగ్ ఇస్తే, ఒక చైర్ ఇస్తే, బట్టలు ఇస్తే, ఏదో ఒక ప్రలోభం పెడితే ఈజీగా ట్రాప్ చేసేయచ్చు అనుకుంటారు. తక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ రిజల్ట్ ఏంటి? ఒక మహిళ కనుక మతం మారితే పిల్లలు తన పెంపకంలో ఉంటారు కాబట్టి అవసరమైతే భర్తను కూడా ఒత్తిడి పెట్టి మరి చర్చకి తీసుకొస్తుంది కాబట్టి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అదే ఒక మగవాడు మతం మారితే అంత రిజల్ట్ ఉండదు. అందుకని మీరు గమనించండి, ఇంట్లో మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు ఈ మత మార్పిడి ముఠాలు వస్తాయి ఇళ్ళకి. అంటే ఇది కేవలం ఇక్కడ లోకల్గా జరిగేటటువంటి వ్యవహారం కాదు, ఇది ఇంటర్నేషనల్ మాఫియా. ఇంటర్నేషనల్ స్థాయిలో
భారతదేశాన్ని ఒకరు యేసు రాజ్యం చేయాలని, ఒకరు ఇస్లాం రాజ్యం చేయాలని ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి అంటే భారతదేశంలో భారతీయ మహిళని టార్గెట్ చేయటం. కాబట్టి భారతీయ మహిళ యొక్క వాక్శక్తి ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మన పురాణ ఇతిహాసాలు అలాంటి పాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని సంఘటనలు చూస్తే రామాయణంలో సుప్రసిద్ధంగా సీతమ్మ వారు ముల్లోకాలని వణికించినటువంటి రావణాసురుడిని కూడా వేలు చూపించి వాడు ఒక్క క్షణం గజగజ వణికిపోయేలాగా మాట్లాడారు సీతమ్మ తల్లి. సహీ ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతుతే యది జీవితమిచ్చసి అని అంటారు. నీకు గనక ప్రాణాల మీద ఆశ ఉంటే ధర్మజ్ఞుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలుడు అయినటువంటి శ్రీరామచంద్రు యొక్క పాదాలను తాకి స్నేహం చేసుకో. నీకు గనక ప్రాణాల మీద ఆశ ఉంటే. ఈ మాట రావణాసురుడితో చెప్పగలిగింది ఒక సీతమ్మ తల్లే. అష్టదిక్పాలకులని కూడా అదుపులో పెట్టుకున్నటువంటి రావణాసురుడి ఎదురుగా వేలు చూపించి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే అంత గొప్ప వాక్శక్తి సీతమ్మకున్నది. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు యొక్క అధికారిక చిహ్నంలో ఒక సూక్తి ఉంటుంది, యతో ధర్మస్తతో జయ అని. ఈ సూక్తి ఎవరు చెప్పారో తెలుసా? ఎవరికైనా తెలిస్తే చేయొద్దండి. ఇది కూడా ఒక మహిళ చెప్పారు, గాంధారీదేవి. ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క భార్య. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా పుత్రవాత్సల్యంతో దుర్యోధనుడిని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ గాంధారి చాలా ఉన్నతంగా ప్రవర్తించేది, ధార్మికంగా మాట్లాడేది. ఎప్పుడైనా ఈ పాండవుల మీద కయ్యానికి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దుర్యోధనుడు నాకు ఆశీర్వచనం కావాలి అని అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు విజయీ భవ అని ఎప్పుడూ చెప్పలేదు. నేను యతో ధర్మస్తతో జయ అని మాత్రమే చెప్పాను. నీ దగ్గర ధర్మం ఉంటే నువ్వు గెలుస్తావు అని చెప్పాను అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్తుంది గాంధారీదేవి. ఇలాంటి ఉన్నతమైనటువంటి మహిళలు ఉన్నారు. అలాగే పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులని కూడా పసిపిల్లలను చేసినటువంటి అనసూయాదేవి. ఈ అనసూయాదేవి సీతమ్మ వారికి గృహస్థ ధర్మాలను చెప్తుంది. వనవాసంలో ఉన్నప్పుడు భర్త నగరంలో ఉన్నా, వనంలో ఉన్నా, కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా అనుసరించి ప్రవర్తించడమే భార్య యొక్క ధర్మం. ఇది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరించి చూపిస్తున్నావు, ఆచరణలో పెట్టావు అని చెప్పి సీతమ్మ వారిని ప్రశంసిస్తుంది. ఈ విధంగా రాజధర్మాలు చెప్పిన వారు ఉన్నారు, గృహస్థ ధర్మాలు చెప్పిన వారు ఉన్నారు, రాజ్య పరిపాలన చేసిన వారు ఉన్నారు, చరిత్రలో యుద్ధాలు చేసిన వారు మన భారతీయ సంస్కృతిలో మహిళలు ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అర్జునుడికి భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించాడు కదా. ఏమా బోధించాడా లేదా? శ్రీకృష్ణుడు బోధించాడా భగవద్గీత? కానీ శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పకముందే పాండవులకి ఒక సందేశం వెళ్ళింది. ఒక స్త్రీమూర్తి, ఒక మహిళ ఇచ్చినటువంటి సందేశం శ్రీకృష్ణుడి ద్వారానే వెళ్ళింది. శ్రీకృష్ణుడి ద్వారా ఆ సందేశాన్ని పంపించింది కుంతీదేవి. కానీ కుంతీదేవి ఎవరి సందేశాన్ని పంపించింది అంటే విదుల అనే ఒక స్త్రీ ఉంది. ఉద్యోగ పర్వంలో విదులోపాఖ్యానం అని ఒక ఘట్టం ఉంటుంది. ఈ విదుల అనే మాతృమూర్తి తన కొడుకు సంజయుడు, ఈ సంజయుడు యుద్ధంలో ఓడిపోతాడు సింధురాజు చేతిలో. ఓడిపోతే నిర్వేదంగా ఇంటికొచ్చి నేల మీద పడిపోయి ఉంటాడు. అప్పుడు అతన్ని ఉద్దేశించి అతని యొక్క క్షాత్ర ధర్మాన్ని మేల్కొల్పుతుంది ఈ మాతృమూర్తి విధిల. అక్కడ ఒక రోమాంచితమైనటువంటి ఒక మాట చెప్తుంది ఆవిడ, ముహూర్తం జ్వలితం శ్రేయో నచ ధూమాయితి చిరం. ఎక్కువ కాలం పొగలు గక్కుతూ ఉండటం కంటే క్షణకాలమైన అగ్నిలా ప్రజ్వలించడం మేలు అని చెప్తుంది. కాబట్టి యుద్ధంలో ఓడిపోయామని చెప్పి నీరసంగా నిర్వేదంగా పడి ఉండడం కాదు, మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ వంశ మర్యాద ప్రతిష్టని కాపాడటానికి ఉత్తిష్ట లేచి యుద్ధం చేయి అని చెప్పి ఈ విధుల సంజయుడికి ఉపదేశిస్తుంది. సంజయుడు అంటే మనకి ధృతరాష్ట్రుడి దగ్గర ఉండే సంజయుడు కాదు, ఈ సంజయుడు వేరు. తల్లి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ప్రేరణతో అతను వెళ్ళి యుద్ధం చేస్తాడు, మళ్ళీ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుంటాడు. కుంతీదేవి ఈ సందేశాన్ని తన కుమారులకి చెప్పమంటుంది శ్రీకృష్ణుడి ద్వారా. ఆ రోజు విధుల ఏ విధంగా అయితే సంజయుడిని ప్రేరేపించిందో అదే మాటలు నేను కూడా చెప్తున్నానని చెప్పి నా కుమారులకి వనవాసంలో ఉన్నప్పుడు అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్తుంది. మనందరికీ కూడా ఉండవలసింది రెండు. మానవ జన్మలో ఖచ్చితంగా ఒకటి కృతజ్ఞత ఉండాలి. అంటే మన పూర్వీకుల ద్వారా మనకు ఏదైతే సంస్కృతి
వారసత్వం మన దాకా వచ్చాయో, ఈరోజు చక్కగా మనం హిందూ ధర్మాన్ని ఆచరించుకోగలుగుతున్నామో, బొట్టు పెట్టుకొని మన ఇష్టదైవాన్ని పూజించగలుగుతున్నామో, ఈ సంస్కృతి ఇంకా నిలబడి ఉన్నది, ఈ దేవాలయాలు ఉన్నాయంటే ఎంతోమంది మన పూర్వులు చేసినటువంటి ఆత్మత్యాగాలు, బలిదానాలు ఎన్నో ఉన్నాయి. వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే ఈ సంస్కృతి, ఈ నాగరికతని భవిష్యత్ తరాలకి కూడా అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేది ఎప్పుడు కూడా గుర్తెరిగి మనం ప్రవర్తించాలి. అయితే ఇంతకుముందు చెప్పాం కదా, ఈ మత మార్పిడి ముఠాలు మహిళల్ని టార్గెట్ చేసుకుని మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు చేస్తాయని చెప్పి, ఇందులో ఇప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా అని చెప్పే కదా, కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో లింక్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ సిస్టంలో లేకపోయినా ఎవరికి వాళ్ళే ఇదేదో ఆత్మల రక్షణ, ఆత్మల భారం అని చెప్పి, దేవుడి కార్యం అని చెప్పి మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు మత ప్రచారం చేయడానికి, మత మార్పిడి చేయడానికి వచ్చినప్పుడు మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, మత ప్రచారం చేస్తే తప్పే ఉంది, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నానులే అని అనుకుంటారు. కానీ వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోవట్లేదు. మీ ఇంట్లో ఉన్న దేవుడిని తీసేయమంటున్నారు. మీ ఇంట్లో ఉన్న దేవుడిని తీసేసి మా దేవుడిని పెట్టండి అంటున్నారు. రెండింటికి తేడా ఉంది. వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోవడం వేరు, మీ ఇంట్లో ఉన్న దేవుడిని మార్చేసి మా దేవుడిని పెట్టండి అని చెప్పడం వేరు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణతో చెప్తాను. మన ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఎదిగిన ఆడపిల్లలు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఎవరో ఒక సంబంధం తీసుకొచ్చారు, మంచి కుర్రాడండి, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటే, అలాంటి వారిని గౌరవించి మాట్లాడతాం, పిలిచి కూర్చోబెడతాం, వివరాలు కనుక్కుంటాం. సంబంధం కుదిరితే ముందుకు వెళ్తుంది, లేకపోతే నచ్చకపోతే వదిలేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఈ సంబంధం పెళ్ళైన ఆడపిల్లకి కాదు, ఆల్రెడీ పెళ్ళైనటువంటి గృహిణికి భర్త ఉన్నాడు. భర్త ఉన్నా కూడా వచ్చి, మీ ఆయనకంటే నేను బాగా చూసుకుంటాను, మీ ఆయనకంటే నేను మంచోడిని, మరి ఈ సంబంధం నీకు ఓకేనా అని ఎవరన్నా అడిగితే మీరేం చేస్తారు చెప్పండి? చెప్పు తీసి కొడతారు కదా. వాడిని పిలిచి మాట్లాడతారా? కూర్చోబెట్టి మాట్లాడరు కదా. ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లకి సంబంధం వస్తే కూర్చోబెట్టి మాట్లాడతారు. కానీ పెళ్ళయి ఆల్రెడీ కాపురం సంసారంలో ఉన్నటువంటి మహిళకి పెళ్లి సంబంధం, మీ ఆయనకంటే నేను బాగా చూసుకుంటాను, మీ ఆయనకంటే నేను మంచివాడిని అంటే చెప్పు తీసి కొడతాం కదా. ఎవడరా నువ్వు బాడుకో, మా ఆయనకంటే నువ్వు మంచివాడు, మా ఆయనకంటే నువ్వు బాగా, మా ఆయన బంగారం అంటారు. సరే బంగారం విన్న తర్వాత మీకు అది తర్వాత కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ముందు అది అంటారు కదా. కాబట్టి వాళ్ళు చెప్పు తీసి కొడతారు. అలాగే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? అసలు దేవుడు లేడు, మాకు దేవుడే లేడు అనే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఏ నాస్తికులో ఉంటారు, దేవుడు నమ్మని వాళ్ళు ఎవరో ఉంటారు, లేకపోతే అసలు మాకు దేవుడు ఎవరు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక దేవుడితో మనం ఒక అనుబంధంలో ఉన్నాం. పోనీ వాడు తీసుకొచ్చిన దేవుడన్నా మనకంటే గొప్పవాడా, మన ఈశ్వరుడి కంటే ఉన్నతుడా అంటే, భూమికి ఆకాశానికి మధ్యలో చెక్కల మీద వేలాడే ఒకటి పట్టుకొస్తాడు. మనకున్నటువంటి ఈశ్వరుడేమో ఆద్యంతాలు లేనివాడు, సర్వలోక వ్యాపకుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినటువంటి ఈశ్వరుడు మనకుండగా ఈ మధ్యలో వేలాడేవాడు, చెక్కబొంగుల మీద వేలాడేవాడు మనకెందుకు? ద్రౌపదీదేవి ధర్మరాజుతో కూడా ఒక సందర్భంలో ఒక మాట చెప్తుంది, క్షమా తేజశ్చ కాలజ్ఞ సమర్థో ధర్మమాచరేత్. అంటే ఎప్పుడు క్షమించాలి, ఎప్పుడు తేజస్సు ప్రభావాన్ని చూపించాలి, పౌరుషాన్ని చూపించాలి. ఈ రెండు కూడా కాలానుగుణంగా ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఎప్పుడు క్షమించడం అనేది బలహీనత అవుతుంది. ఇది తెలిసిన వాడే ధర్మాన్ని ఆచరించడానికి తగిన సమర్థుడవుతాడు అని చెప్పి ద్రౌపదీదేవి చెప్తుంది ధర్మరాజుకి. అంటే ధర్మరాజు ఎప్పుడు కూడా క్షమాగుణాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు. నువ్వు ప్రతిసారి కూడా క్షమాగుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటే నీ చేతగాని తనం అనుకుంటారు. అంటే ఎంత రెబల్గా మాట్లాడారు ఆ రోజుల్లో. మహిళలు ఎక్కడా కూడా తగ్గల. అంత క్షాత్ర ధర్మాన్ని మాట్లాడినటువంటి పాత్రలు మనకి ఉన్నాయి పురాణ ఇతిహాసాల్లో. కాబట్టి మన ఇంటికి వచ్చి మీ దేవుడు కాదు మా దేవుడిని పెట్టండి అనే వాళ్ళని మనం క్షమించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరం కానీ పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఉన్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు శివశక్తి అనే ఒక ఛానల్ ఉంది అని, అది యూట్యూబ్లో చూడొచ్చు అనే విషయం ఎంతమంది తెలుసు, ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎందుకు ఫాలో అవ్వండి అని చెప్తాను అంటే, మీకు కొన్ని టిప్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మనం మంచిగా ఉన్నంత మాత్రాన వైరస్, కొన్ని సమాజంలో కొన్ని వైరస్లు తిరుగుతాయి, మనల్ని వదిలిపెట్టం, మన మీద అటాక్ చేస్తాయి. కాబట్టి మనం రెసిస్టెన్స్ కలిగి ఉండాలి, మనకి రోగ నిరోధక శక్తి ఉండాలి అంటే కొన్ని చూడాలి, కొన్ని వినాలి, కొన్ని నేర్చుకోవాలి. కాబట్టి మా ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి అని చెప్తాను. ఉదాహరణకి వాళ్ళు వచ్చి దేవుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటారు, దేవుడికి భార్య ఉండడం ఏంటి అంటారు.
దీనికి మనం పెద్ద ధర్మశాస్త్రాలు ఇవన్నీ తిరగేసి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పొచ్చు, ఒరే బాబు మా దేవుడు చాలా శ్రేష్ఠుడు, పెళ్లి చేసుకుని కనీసం కాపురం చేస్తున్నాడు భార్యతో, మీ దేవుడు భర్తకు తెలియకుండా భార్య కడుపు చేసి పారిపోతున్నాడు అని చెప్పొచ్చు సింపుల్గా. అలాగే దేవుడికి భార్య ఉండటం ఏంటి అని అడిగితే, మరి దేవుడు ఎక్కడైనా ముడ్డి మీద దండించుకుంటాడా? దేవుడు ముడ్డి మీద దండొచ్చా? అలా దండించుకున్నవాడు దేవుడేనా అని అడగొచ్చు. కాబట్టి ఇలాంటి టిప్స్ మీకు తెలియాలంటే సింపుల్గా ఇలాంటి మత మార్పిడి ముఠాలని ఎదుర్కోవాలంటే మీరు ఇలాంటి ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కుట్ర. అంటే భారతదేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకోవాలంటే అది కేవలం మతం ద్వారానే సాధ్యం అని చెప్పి ఈ ముఠాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ మత మార్పిడి ముఠాలకి బుద్ధి చెప్పాలి అంటే భారతీయ మహిళకి ఉన్నటువంటి వాక్శక్తి మన పురాణ ఇతిహాసాలలో అంత ఔచిత్యమైనటువంటి పాత్రలు సీతమ్మ వారి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అలాంటి వాక్శక్తిని ప్రతి మహిళ కలిగి ఉండాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు కరుణాకర్ గారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి శివశక్తి టీంకి మీ కష్టాన్ని, మీ శ్రమను భగవంతుడు గుర్తించి మీ అందరికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. పేరు పేరున శివరాం గారు కానీ, నరేంద్ర కుమార్ గారు కానీ మీరందరూ దయచేసి ముందుకు రండి. ఒక్కసారి వీరి కష్టాన్ని మీరందరూ గుర్తు చేస్తూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో సుబ్బారావు గారు, మనోహర్ గారు, రాజేష్ గారు, వీరేంద్ర గారు, భూపేంద్ర మహేష్ గారు, వంశీ గారు, సాయి దినేష్ గారు, చంద్ర గారు, శివ గారు మీరందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పార్థు గారు, జై శివశక్తి, జై శివశక్తి.